హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆచార్య సినిమా క్లోజింగ్ కలెక్షన్ల రిపోర్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. ఈ సినిమా విడుదలై 2 వారాలు కూడా కాలేదు, కానీ అప్పుడే దుకాణం ఎత్తేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఇది వండర్స్ క్రియేట్ చేస్తుందనుకుంటే అందుకు భిన్నంగా భారీ నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్ల జాబితాలోకి చేరిపోయింది. తొలి రోజు ఈ సినిమాకి విపరీతమైన నెగిటివ్ టాక్ రావడమే అందుకు కారణం. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ ఈ క్రేజీ కాంబినేషన్పై పెట్టుకున్న అంచనాలకి తగ్గట్టు ఈ సినిమా లేకపోవడం వల్ల రెండో రోజు నుంచే ఆడియన్స్ దీనిని పూర్తిగా తిరస్కరించారు. ఫస్ట్ వీకెండ్లోనే రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు 5 కోట్లకే పడిపోయాయంటే ఇది ఏ స్థాయిలో ఆడియన్స్ని నిరాశపరిచిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు టాక్ కాస్త తేడాగా వచ్చినప్పటికీ స్టార్ హీరోలకి ఉండే క్రేజ్ కారణంగా ఆ సినిమాలు ఫస్ట్ వీకెండ్లో మంచి కలెక్షన్లే కలెక్ట్ చేస్తాయి. మరీ భారీ స్థాయిలో కాకపోయినా చెప్పుకోదగిన లెవెల్లోనే కలెక్షన్స్ నమోదు చేయగలుగుతాయి. ఇక్కడ ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి టాక్తో సంబంధం లేకుండా ఈ సినిమా కూడా ఫస్ట్ వీకెండ్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా తొలి రోజు అదిరిపోయే లెవెల్లో కలెక్షన్లు నమోదు చేయగలిగింది. నెగిటివ్ టాక్ వచ్చినా రిలీజ్కి ముందు పెద్దగా హైప్ లేకపోయినప్పటికీ తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల షేర్, 52 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఇదే మెగా జోష్ని ఆ తర్వాతి రోజుల్లోనూ ఈ సినిమా కొనసాగిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ నెగిటివ్ టాక్ మరీ విపరీతంగా ఉండడం వల్ల రెండో రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్లు డ్రాస్టిక్గా పడిపోయాయి. ఆ ఇద్దరి మెగా హీరోల క్రేజ్ కూడా ఈ నెగిటివ్ టాక్ ముందు ఢీలా పడిపోయాయి. అందుకే రెండో రోజు అదే శనివారం రోజు ఈ సినిమా కేవలం 5 కోట్ల షేర్ మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. ఆదివారం వచ్చేసరికి ఆ ఫిగర్ 4 కోట్లకి పడిపోయింది. ఇక వర్కింగ్ డేస్ విషయానికి వస్తే పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. పోనీ సెకండ్ వీకెండ్లో ఏమైనా ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతాయేమో అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. వీకెండ్స్లో థియేటర్ల వద్ద ఆడియన్స్ హంగామా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆచార్య థియేటర్లు కూడా కొంచెం ఫుల్ అవుతాయేమో అని గెస్ చేశారు. కానీ అలా జరగలేదు. వర్కింగ్ డేస్లో కంటే సెకండ్ వీకెండ్లోనే ఈ సినిమా కలెక్షన్లు మరీ దారుణంగా వచ్చాయి. శుక్ర, శని, ఆదివారాల్లో వరుసగా ఈ సినిమా 8, 6, 8 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాతి రోజైన సోమవారం నాడు అదే 11వ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది కేవలం 3 లక్షలు మాత్రమే. చాలా చోట్ల ఈ సినిమా థియేటర్ రెంట్ని కూడా రికవర్ చేయలేకపోయింది. కొన్ని చోట్లయితే ఆడియన్స్ లేకపోవడం వల్ల షోస్ని నిలిపివేశారు. చాలా చోట్ల ఈ సినిమా పరిస్థితి మరీ బ్యాడ్గా ఉండడం చూసి దాదాపు 95% థియేటర్ల నుంచి ఈ సినిమాను తొలగించారు. ఈ దెబ్బతో బాక్సాఫీస్ వద్ద ఆచార్య రన్ క్లోజింగ్ స్టేజ్కి వచ్చేసింది. మనం ఇంతకుముందు ఒక వీడియోలో ఆచార్య సినిమా టోటల్ రన్లో 50 కోట్ల షేర్ కలెక్ట్ చేయొచ్చని మాట్లాడుకున్నాం. కానీ ఆ మార్క్ని అందుకోక ముందే ఈ సినిమా తట్టాబుట్ట సరిదేస్తోంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఓవరాల్గా 48 కోట్ల 24 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. అక్కడక్కడ కొద్దో గొప్ప థియేటర్లలో ఇంకా ఆడుతోంది కాబట్టి మరికొన్ని లక్షలు ఈ సినిమా కలెక్ట్ చేయొచ్చు. ఆ లెక్క ప్రకారం టోటల్ రన్లో ఈ సినిమా ఫిగర్ 48 కోట్ల 50 లక్షలకు చేరొచ్చని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమా చేసిన బిజినెస్ ఏమో 132 కోట్లు. అందులో నుంచి ఈ సినిమా కలెక్ట్ చేసిన టోటల్ షేర్ని తీసేస్తే 83 కోట్ల 50 లక్షల నష్టాలు వస్తాయి. ముందుగా గెస్ చేసినట్టుగానే ఈ సినిమా రాధేశ్యామ్ తర్వాత భారీ నష్టాలు మిగిల్చి సెకండ్ బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. సో దిస్ ఈజ్ ద రిపోర్ట్ ఆఫ్ ఆచార్య క్లోజింగ్ కలెక్షన్స్. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేల్మని లాగి కొడితే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.